మనం మొన్న చెప్పలే ₹1,00,000 అవుతుందని, దగ్గర దగ్గర ₹1,00,000 అవుతుంది. ఈ మే వెళ్ళే వరకు ₹1,00,000 అవుతుంది. ఇక ఎంత? ఇక 1900 అయితే ₹1,00,000. ఇప్పుడు ₹1,00,000 తులం బంగారం ఇస్తుందా ఈ కాంగ్రెసు? తులం బంగారం ₹1,00,000 ఇస్తుందా ఈ కాంగ్రెసు? కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టినా ఏది మీరు చూడుర్రి. మీరు గట్లనే మొత్తుకొని తులం బంగారం మీద అని మీరు మొత్తుకునే లోపే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. ఇక మీరు వచ్చేసరికి టీఆర్ఎస్ వాళ్ళు మీరు కూడా పెట్టారు తులం బంగారం, మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరేం చేస్తారంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే అలవి కానీ హామీలు ఇచ్చిందని మీరు చెప్తున్నారో మళ్ళీ గటువంటి మేనిఫెస్టోనే మీరు కొట్టారు, మీ సిగ్గుపోతుంది. కాబట్టి ఇక తులం బంగారం అనే మాట మర్చిపోర్రి. కళ్యాణ లక్ష్మి ఇస్తే చాలు దేవుడా అనుకోర్రి. తులం బంగారానికి ₹1,00,000 ఇచ్చినాక ఈ 1,00,000 ఇంకో 1,00,000 2,20,000 మీకు ఒట్టిగానే ఇస్తారా? మళ్ళీ పైగా రుణమాఫీ, మళ్ళీ పైగా 4,000 పింఛన్ ఇవ్వాలి, మళ్ళీ పైగా రైతు భరోసా కింద ₹7,500 ఇవ్వాలి, మళ్ళీ గ్యాస్ బండ ఫ్రీ, మళ్ళీ 200 యూనిట్ల ఫ్రీ. ఇన్ని ఎందుకు ఇస్తారే వారి పుణ్యానికి? ఏం పని పాటు చేయకుండా ఓన్లీ ఇంట్లో కూర్చొని తినడానికేనా? ఇక ఇయ్యరు, ఎవ్వడు ఇయ్యరు. మన పని మనం చేసుకోవాల్సిందే.